నైట్ పట్టించుకోవడానికి ఫేస్కి ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే తయారు చేసుకుంటున్నాను ఈరోజు. ఇవి ఐస్ క్యూబ్స్. నేను ఒక 3 ఐస్ క్యూబ్స్ అండ్ 3 స్పూన్ల ఆవు నెయ్యి తీసుకొని మిక్సీలో వేసుకొని మొత్తం దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇది కాసేపు గ్రైండ్ చేసుకున్నాక ఇలా మంచిగా వెన్నలాగా ఫామ్ అయిందండి. ఇంకా కొంచెం గరుగ్గా ఉంది. సో ఇంకాసేపు చేసుకోవాలి దీన్ని. సో వీటిలో ఇంకొంచెం వాటరు, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాక ఇలా తయారైపోయింది మొత్తము. సో మంచి క్రీమీ స్ట్రక్చర్తో నెయ్యి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. ఇది మంచి మాయిశ్చరైజరు, 0 కెమికల్స్. మీ ఇంట్లో ఉన్న ఆవు నెయ్యితో మీరు తయారు చేసుకోవచ్చు దీన్ని. దీంట్లో ఇంకొక 2-3 ఐస్ క్యూబ్స్ వేసాను, ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. ఫైనల్గా క్రీమీ స్ట్రక్చర్ రావడానికి అండ్ పైకి రావడానికి. అది మొత్తం గిన్నెకి అతుక్కొని పోయింది, అందుకని. చాలా సింపుల్ అండి. మనం వెన్న తీయడానికి ఎలా వాడతామో మిక్సీ జార్ని సేమ్ ప్రొసీజర్లో వాడుకోవడమే. ఫుల్ క్రీమీ స్ట్రక్చర్ అండి. చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చేశాను యాక్చువల్గా నెయ్యితో ఇలా మాయిశ్చరైజరు. దీంట్లో కాసేపు ఇలా ఉంచితే నీళ్ళు వస్తాయి బయటికి. ఆ నీళ్ళని మళ్ళీ మిక్సీ జార్లో ఉంచేసుకోండి. ఈ వాటర్ని కూడా పడేయకుండా మార్నింగ్ స్నానం చేసేటప్పుడు మొత్తం ఓవరాల్గా బాడీకి అప్లై చేసేసుకొని తర్వాత మీరు ఏదైనా మైల్డ్ షాంపూతో చేసేసుకుంటే చాలా బాగుంటుంది. స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. వాటర్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటే మీరు తాగాలనుకుంటే తాగొచ్చు. ఎందుకంటే నెయ్యి అండ్ ఐస్ క్యూబ్సే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీరు వంటలలో కూడా వాడుకోవచ్చు దీన్ని. చాలా బాగుంటుంది. సో ఇది తీస్తూ ఉన్నప్పుడు చేతికి అంటుకున్నది చూడండి. నేను ఆల్రెడీ మొత్తం నా చేతులకు అంతా రాసుకున్నా కూడా ఇంకా ఇంత ఆయిలీగా ఉంది. సో కంప్లీట్గా చాలా చాలా బాగా వచ్చింది. బట్ ఎన్ని రోజులు బయట స్టోరేజ్ ఉంటుంది అన్నది నాకైతే ఇప్పుడే తెలీదు. ఒకసారి చూస్తాను. ఒక 1 వీక్ ఉంచేసి ఫంగస్ ఏమీ రాకపోతే అప్పుడు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను అందరికీ ఎన్ని రోజులు బయట పెట్టుకోవచ్చు అన్నది. సో ఇదైతే కనుక నాకు 1 వీక్ కన్నా ఎక్కువే వస్తుంది. ఫేస్కి నైట్ టైం మసాజ్ చేసుకోవడానికి అండ్ చేతులకి, కాళ్ళకి, ఇట్లా బాడీలో ఎక్కడైనా సరే మసాజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. నేను యాక్చువల్గా నైట్ కళ్ళకి అండ్ మొహానికి ఏదో ఒక ఆయిల్ అప్లై చేసేసుకుంటూ ఉంటాను. సో ఈసారి ఫస్ట్ టైం ఇది చేశాను. దీంతోపాటు మీకు చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి. ఇవి కరక్కాయలు. నాకు ఇందాకటి నుంచి చాలా దగ్గుగా ఉంది 3 రోజుల నుంచి. సో నేను ఇంకా ఏమీ ట్యాబ్లెట్స్ అయితే వాడలేదు. కంప్లీట్గా గోవర్క్ ఒకటి నాస్ట్రిల్ డ్రాప్స్ వేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇది కరక్కాయ ఇందాకే బుగ్గన పెట్టుకొని ఇప్పుడు వీడియో చేస్తూ కూడా బుగ్గన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను. సో కొంచెం క్లియర్గా వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి దగ్గు అయితే రాలేదు. దీన్ని ఇలా కాయని పగలగొట్టేసి చిన్న ముక్క ఇలా తీసేసుకొని బుగ్గన పెట్టేసుకుంటే కనుక దగ్గు అనేది కంట్రోల్ అయిపోతుంది. వీలైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ రెడీ. ఐస్ క్యూబ్స్ విత్ కౌ ఘీ. థ్యాంక్ యూ.